మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభకు నమస్కారం. వేదిక మీద ఆసేటువంటి పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఆసేటువంటి పెద్దలకు, మండు టెండెన్ సైతం మరిపించేలాగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నిజంగా ఒక సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అనంతపురంలో ఏర్పాటు చేయడం, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమం కాకుండా, మహానాడు కాకుండా, బీసీ సభ కాకుండా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత అనంతపురం జిల్లా వాసులు దక్కిందంటే, ఈ రోజు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు, 2 ఎంపీలు కూడా గెలిపించుకునే ఘనత ఉంది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైన అభిమానంతో అనంతపురం గడ్డ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా ఒకటే, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వేదిక మీద అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చిన్న సమస్య మీకు దృష్టి తీసుకొస్తున్నాం సార్. సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి గండికోట రిజర్వ్ ద్వారా ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తే ఆ యొక్క ఎల్లనూరు, పుట్లూరు మరియు నార్పల్ల మండలంలో ఉన్నటువంటి సాగునీరు, తాగునీరుకి దాదాపు 35,000 ఎకరాలకి నీరు లభించేటువంటి అవకాశం వస్తుంది. దయచేసి వాటికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా అనంతపురంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన చాలా సమస్య ఉంది. వాటికి నిధులు మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మీరు గతంలో ఎన్నికల్లో మాటిచ్చినలాగా ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ అనంతపురంలో ఏర్పాటు చేసే కోసం మీరు అనుమతి మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.